ఈరోజు మనం చేసుకునే రెసిపీ పొంగలి. పొంగలికి కావలసిన పదార్థాలు: 1.5 కప్పు బియ్యం, 1 కప్పు పెసరపప్పు, పోపుకు సరిపడా శనగబ్యాళ్ళు, కొత్తిమీర. నేను మిరియాలు పచ్చగా దంచుకున్నానండి. అలానే ఉంటే పిల్లలు తినేటప్పుడు తీసి పక్కన పడేస్తారు, ఇలా ఉంటే తినేస్తారు. జీలకర్ర 1 స్పూను, ఇది కూడా పచ్చగా దంచుకున్నాను. కరివేపాకు, ఎండుమిర్చి. నేను రాత్రే బియ్యాన్ని పెసరపప్పుని కలిపి కడిగేసి పెట్టేసినానండి. ఒక 6 అవర్స్ బాగా నానాయి. నానిన తర్వాత మార్నింగ్ 6 o'clockకే నేను ఇలా 3 స్టీములు పెట్టేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, ఇది ఆప్షనల్ మాత్రమే అండి, మనకు కావాలంటే గోడంబి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు లైట్గా రంగు మారిన తర్వాత ఇందులోకి జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి, కొద్దిగా పసుపు వేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర, ఈ పోపుని తీసుకొని ముందుగా మనము ఉడికించి పెట్టుకున్న రైస్, పెసరపప్పు అంతా మిక్స్ చేసుకోవాలి. నేను ఎందుకంటే రాత్రి నానబెట్టానంటే రైస్ త్వరగా ఉడుకుతాయి మెత్తగా అని చెప్పి, ఉడికించేటప్పుడు స్టవ్ మీద పొంగకుండా ఉండాలంటే పొంగలి ఉప్పు వేసిన తర్వాత వాటర్ మీద ఒక 4 చుక్కలు నూనె కానీ నెయ్యి కానీ వేసుకుంటే ఇది పొంగకుండా స్టవ్ గలీజ్ కాకుండా ఉంటుందండి. అంతే అండి, పొంగలి రెడీ. ఇందులోకి పెరుగు పచ్చడి లేదా పల్లీ చట్నీ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎంతో రుచికరమైన
పొంగలి రెడీ అండి పెరుగు పచ్చడితో. దీంట్లో పల్లీ చట్నీ కూడా బాగుంటుంది. నేను ఈరోజు టైం లేదు కాబట్టి నేను పెరుగు పచ్చడి మాత్రమే చేస్తున్నాను. చేసుకోండి, సూపర్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, హెల్తీగాను ఉంటుంది.